బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కొత్తగా మరో 3 జిల్లాలు రాబోతున్నాయా? కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కొచ్చింది. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఏజెన్సీలోనూ మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించారు. అమరావతి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. 10 కొత్త రెవెన్యూ డివిజన్లు, కొన్ని కొత్త మండలాలకు ప్రతిపాదనలు జరిగాయి. చంద్రబాబుతో చర్చించనున్నారు కేబినెట్ సబ్ కమిటీ మెంబర్స్. అయితే సీఎంతో చర్చల తర్వాత తుది నివేదిక ఇవ్వనున్నారు. నవంబర్ 7న కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ, గెజెట్ విడుదల ఉంటుంది. జనగణన నేపథ్యంలో డిసెంబర్ 31లోగానే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు సిఫార్సు చేశారు. అలాగే కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి చేర్చడం పైన కూడా చర్చ జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం గతంలో హామీ ఇచ్చారు. రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కిలోమీటర్ల దూరం ఉంది. రంపచోడవరం, చింతూరు డివిజన్లు 4 విలీన మండలాలతో జిల్లా ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమరావతి కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాట్లకు ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి. ఏపీలో మరో 3 జిల్లాలకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఏజెన్సీలోనూ కూడా మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించారు. అమరావతి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. 10 కొత్త రెవెన్యూ డివిజన్లు, కొన్ని కొత్త మండలాలకు ప్రతిపాదనలు. చంద్రబాబుతో దీనికి సంబంధించి చర్చించనున్నారు కేబినెట్ సబ్ కమిటీ మెంబర్స్. దీంతో సీఎంతో చర్చల తర్వాత దీని మీద తుది నివేదిక కూడా ఇవ్వనున్నారు. నవంబర్ 7న కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కూడా జరుగుతుంది. దాని తర్వాత గెజెట్ విడుదల చేస్తారు. జనగణన ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 31 లాగానే ఈ మొత్తం ప్రక్రియ ఈ డిసెంబర్ 31 లోపే పూర్తి చేయాలని చెప్పి పెట్టుకున్నారు. సో మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వస్తాయి. దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు సిఫార్సు చేశారు. అలాగే కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి చేర్చడం పైన కూడా ఒక చర్చ జరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో కొత్తగా జిల్లా ఏర్పాటుకు సీఎం గతంలోనే హామీ ఇచ్చారు. వీళ్ళకి రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కిలోమీటర్ల దూరం ఉంది. రంపచోడవరం, చింతూరు డివిజన్లు, అలాగే 4 విలీన మండలాలతో జిల్లా ఏర్పాటు చేయనున్నారు. అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి.